అందులో భాగంగా అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ యుద్ధంలో ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది. నిజంగానే ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడింది ఆయనకి బూతుల్లాగా ఆనలేదు అంటే ఏంటి అర్థం? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల బూతులు పెద్ద పెద్ద యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినట్టుగా ఉంటాయి కాబట్టి ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడింది బూతుల్లాగా కనిపించడం లేదు. చిన్న పసిపసి బూతులు, ఇవన్నీ చిన్న ఎల్కేజీ బూతులు అనమాట. అవన్నీ పిహెచ్డీ బూతులు కాబట్టి ఇవి అసలు బూతులే కాదు. కాబట్టి ఇతడి మీద ఉపా కేసు పెట్టకూడదు. రాముణ్ణి సీతమ్మని తిడితేనే ఉపా కేసు పెట్టేస్తారా అని మాట్లాడుతున్న అంబటి రాంబాబు గారు ఇదే ఆంధ్రప్రదేశ్లో నిల్చుని ఒక మేధావుల సదస్సులో మేము ఈసారి రావణుణ్ణే గెలిపిస్తాం, మాది రావణుడి పక్షం అని డిక్లరేషన్ ఇచ్చారు. అంటే ఇది వైసీపీ ఇచ్చిన డిక్లరేషన్ గా చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిక్లరేషన్ గా చూడాలా? అంటే 2029 ఎన్నికలు రాముడు కూటమిలో ఉన్న రాముడికి ఈ రోజు వైసీపీలో ఉన్న రావణుడికి మధ్య జరిగే ఎన్నికలుగా చూడాలా? రాముడు మాకు దేవుడు, సరే దేవుడు అనే విషయాన్ని కూడా పక్కన పెడదాం. కానీ రాముడు ఇదే భారతదేశానికి చక్రవర్తి, ఆయనకి గౌరవం ఇవ్వాలా వద్దా? ఈ రోజు రామరాజ్యం కాకుండా, రామస్ఫూర్తి కాకుండా ఏ ఒక్క అడుగు కూడా భారతదేశంలో నడవదే. ఈ రోజు రాజ్యాంగంలో కూడా రామస్ఫూర్తితోనే మన ఫండమెంటల్ రైట్స్ లిఖించుకున్నామే. అలాంటి రామరాజ్యం కాదు, రావణ రాజ్యం రావాలి, రావణ పక్షమే మా పక్షం అని అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? కేసు ఫైల్ చేయకుండా. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ సంఘాలు ఏం చేస్తున్నారు? నిజానికి ఈయన మీద ఏం కేసు పెట్టాలి, ఎలాంటి కేసు పెట్టాలి? రావణుడు కావాలి అని ఏకంగా ఒక ఆంధ్రప్రదేశ్లోని ఒక మాజీ మంత్రి ఒక పార్టీ తరపున ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు అంటే ఇది ఎంత పెద్ద నేరం. కంప్లైంట్ కూడా ఎవరికి ఇవ్వాలి అంటే భారత ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. భారత ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇది పెట్టాలి, వారికి నేరుగా కంప్లైంట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కంప్లైంట్ ఇస్తుందా, లేదంటే ఎవరైనా స్వచ్ఛందంగా ప్రజలు ఇస్తారా, బీజేపీ ఇస్తుందా, హిందూ సంఘాలు ఇస్తారా, ఎవరైనా ఇవ్వండి. కానీ భారత ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పార్టీ రిజిస్ట్రేషన్ జరిగే క్రమంలో అయినా సరే భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు ఒక అండర్టేకింగ్ అఫిడవిట్ అనేది ఇస్తారు. ఒక అండర్టేకింగ్ అఫిడవిట్ ఉంటుంది. అదేంటి అంటే భారతదేశ సాంస్కృతిక ప్రజాస్వామిక సార్వభౌమాధికారాన్ని, అలాగే ఈ దేశ మత విశ్వాసాలని కాపాడుతామని, దేశ అభివృద్ధిలో ప్రజాస్వామిక విలువలని కాపాడుతూ దేశ గౌరవాన్ని ఇనుమడించేలాగా మా వ్యవహార శైలి, మా పార్టీ విధానం, మా మున్ముందు మా చర్యలన్నీ ఉంటాయి అని చెప్పేసి ఒక అఫిడవిట్ అండర్టేకింగ్ అనేది భారత ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. తద్వారానే వీళ్ళ పార్టీ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. అది ఏ పార్టీకైనా సరే. ఈ రోజు మరి భారతదేశ మత విశ్వాసాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని వీటన్నింటినీ ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఈ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాకు రావణుడే కావాలి అని ఒక వైసీపీ పార్టీ మాట్లాడింది అంటే దీని గురించి కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎలక్షన్ కమిషన్కి ఒకసారి ఆలోచించండి. ఈ అంబటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్లో రావణ రాజ్యాన్ని స్థాపిస్తాను అని ఇంత బాహాటంగా మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి దీన్ని? మరి భావస్వేచ్ఛ అనాలా, భావ దారిద్ర్యం అనాలా, బరి తెగింపు అనాలా? అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇదే అని అంబటి రాంబాబు గారు చెప్పారు. ఇది భావస్వేచ్ఛ, బరి తెగింప, ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగే ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ సమయంలో ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. అంటే గవర్నమెంట్ పక్షాన వాదించే అడ్వకేట్గా ఉన్నారు. ఈ రోజు ఆయన ఆ పార్టీకి పర్సనల్ లీగల్ సెల్ కన్వీనర్ గా ఉన్నారు. అలాగే వీళ్ళ పార్టీలకు సంబంధించి ఒక పర్సనల్ అడ్వకేట్ గా కూడా ఉన్నారు. తమ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ అని ఓపెన్ గా రాముణ్ణి తిట్టిన వ్యక్తి పట్ల న్యాయ సహాయం అందించండి అని కోరుతూ పంపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రావణ కష్టం కావాలి, రావణ రాజ్యం రావాలి అని కోరుకుంటున్నారు. ఇన్నాళ్ల పాటు అదే చేశారు, కాకపోతే ఇన్నాళ్ళు ముసుగులో ఉండి చేశారు. ఇప్పుడు ఈ బూత్కి, ఈ భావస్వేచ్ఛకి రెండింటికి మధ్య గతంలో ఒక గీతన్నా ఉండేది. ఇప్పుడు ఆ గీతని చెరిపేసేసి బాహాటంగా ఓపెన్ అయిపోయారు. కనీసం 2029 కన్నా ప్రజలకు అర్థమయ్యేలాగా చేశారు. ఇప్పటికైనా మీ భావజాలాలు బయట పెట్టారు. ఇక ఆలోచించుకోవాల్సింది ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులే ఆలోచించుకోవాలి. ఇంత ఓపెన్ అయిపోయి రాముణ్ణి, సీతమ్మని తిట్టిన వ్యక్తిని ఈ రోజు సపోర్ట్ చేస్తుంది వైసీపీ పార్టీ అంటే గనక అందులో ఉన్న హిందువులు ఆలోచించుకోవాలి అని నేను చెబుతున్నాను. ఇక్కడే ఇంకొంతమంది మేధావులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది భావస్వేచ్ఛకు సంకెళ్ళు అంట, అలాగే ఇది హక్కులను కాలరాయడం అంట. జోసెఫ్ మీద కేసు పెట్టడం అంటే భావస్వేచ్ఛకు సంఖ్యల్లో హక్కులు కాలరాయడం. ఈ బూతులు తిట్టిన వాళ్ళకి హక్కులు కాలరాయడం అని ఎవరైనా అంటారా అసలు? ఈరోజు
అక్కడ కూర్చున్న మేధావులు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? నేను ఇప్పుడు ఒకటి గుర్తు చేస్తున్నాను అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. ఇదే 2020-2021 మధ్య సమయంలో రఘురామకృష్ణరాజు గారు ఒక సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు మీద ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు అని చెప్పి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారా లేదా? రాజద్రోహం కేసు పెట్టారా లేదా? ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి పరుగులు పెట్టించారా లేదా? ఆయన్ని అరెస్ట్ చేసి గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్ది కాళ్ళు కమిలిపోయేలాగా కర్రలతో కొట్టి చిత్రహింసలు పెట్టారా లేదా? రాజద్రోహం అనే కేసు పెట్టి ఈ విధంగా చిత్రహింసలు పెట్టిన మరి ఒక సిట్టింగ్ ఎంపీ పక్షాన ఇక్కడ కూర్చున్న ఈ రౌండ్ టేబుల్లో కూర్చున్న మేధావులు ఎవరైనా వచ్చి మాట్లాడారా? రాముడు ఈ భరత నేలకు చక్రవర్తి కాబట్టి, అలాంటి చక్రవర్తిని దూషించాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయాలని మేము అంటున్నాం. సరే, మా దేవుడు, మా మనోభావాలు అదంతా పక్కన పెడదాం. ఆయన ఈ భరత నేలని మొత్తాన్ని పాలించిన రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి, అలాంటి చక్రవర్తిని దూషించినప్పుడు ఇతను అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మా రాజ్యాంగం కూడా చెబుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని రాజద్రోహం కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ భారత నేలకు ఏమైనా చక్రవర్తా? అసలు నిజానికి నేను చెబుతున్నా, సీఎం అనే పదవి, ముఖ్యమంత్రి అనే పదవి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఎన్నాళ్ళయింది? 75 సంవత్సరాలు. జస్ట్ 75 ఇయర్స్. ఒక ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సరిగ్గా ఏడాది కూడా గడవక ముందే ఒక మీ పార్టీలోని మీ ఎంపీ ఏదో తిట్టాడు అని చెప్పేసి రాజద్రోహం కేసు పెట్టేశారే. ఒక రాజుగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజుగా మీరు ఫీల్ అయ్యి ఈ రాజు మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక సిట్టింగ్ ఎంపీ మీద ఇలా కొట్టించేలాంటి తీవ్రమైన దుష్పరిణామాల వరకు మీరు వెళితే మాత్రం ఇది తప్పు కాదు. మా రాముడిని తిట్టిన వాడి మీద కేసు పెడితే మాత్రం వీళ్ళందరికీ పొడుచుకొచ్చింది. అదే హిందువులను ఎవరైతే దూషిస్తారో వాళ్ళ పక్షానే ఉంటారు వీళ్ళందరూ. హిందూ మత వ్యతిరేకులు వీళ్ళంతా. ఏమైపోవాలి అసలు హిందూ మతం? ఇంకా అర్థం కావట్లేదు.